1973లో లేడక్తో అనే ఒకే ఒక్క వ్యక్తి నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించాడు. వియత్నాం శాంతి ఒప్పందాలపై చేసిన కృషికి హెన్రీ కిస్సింజర్ తో కలిసి ఆయనకు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయితే అప్పటికి వియత్నాంలో పూర్తి స్థాయిలో శాంతి స్థాపన జరగలేదు. పైగా తన సహగ్రహీత కిస్సింజర్ నేతృత్వంలోనే అమెరికా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. ఈ కారణం చేత తో నోబెల్ ప్రైజ్ ని తిరస్కరించారు. ఈయన నార్త్ వియత్నాం కు చెందిన గొప్ప నేత. ఇక మొత్తంగా చూసినప్పుడు తో పాటు మరో 7గురు నోబెల్ బహుమతిని తిరస్కరించారు. వారిలో కొందరు అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా బలవంతంగా నోబెల్ బహుమతికి దూరం కావాల్సి వచ్చింది. ఇక ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని స్వచ్ఛందంగా వద్దన్న వారు ప్రఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త జీన్ పాల్ సార్త్రే. 1964లో సాహిత్యంలో ఈయనకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. అయితే అప్పటికే ఆయన అన్ని అధికారిక గౌరవాలకు దూరంగా ఉన్నారు. అలాగే నోబెల్ ను కూడా రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఒక రచయితగా తనకు తాను ఒక సంస్థగా మారడాన్ని ఆయన నిరాకరించాలి అని అనుకున్నారు. అంతేకాదు బహుమతిని స్వీకరించడం తన స్వేచ్ఛను పరిమితం చేస్తుందని భావించారు. ఆయన తన అస్తిత్వవాద తత్వశాస్త్రానికి అనుగుణంగా సామాజిక గుర్తింపు కంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ఈ ప్రతిష్టాత్మక బహుమతిని తిరస్కరించిన వారిలో ఎరిక్ ఆక్సెల్ కార్లుఫెల్త్ ఒకరు. 1918లో లిటరేచర్ లో ఈయనను నోబెల్ ప్రైజ్ వరించింది. ఆక్సెల్ నోబెల్ తిరస్కరణకు కారణం స్వీడిష్ కమిటీకి పర్మనెంట్ సెక్రటరీగా ఉండడమే. అయితే 1931లో ఆయన మరణానంతరం బహుమతి లభించింది. అప్పట్లో మరణానంతరం నోబెల్ ప్రకటనకు అనుమతి ఉంది. ఇక 1958లో రష్యన్ సాహితీవేత్త బోరిస్ పాస్టర్నాక్ అప్పటి సోవియట్ ప్రభుత్వం సూచన మేరకు నోబెల్ ని వదులుకున్నారు. కాగా 1938 నుండి 1939 మధ్య కాలంలో హిట్లర్ ప్రభుత్వం 4 జర్మన్లను నోబెల్ ప్రైజ్ అందుకోకుండా నిషేధించింది. వారిలో రిచర్డ్ కుహ్న్ ఒకరు. 1938లో ఈయనకు రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలాగే 1939లో కెమిస్ట్రీలోనే నోబెల్ బహుమతి లభించిన ఆడాల్ఫ్ బుటెనాండ్ అదే ఏడాది మోడిసిన్ లో గెరార్డ్ డొమాగ్ కు ప్రైజ్ వచ్చింది. అంతకుముందు 1936లో కార్ల్ వాన్ ఓసియట్ కి నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించడానికి నాజీ ప్రభుత్వం అనుమతించలేదు.